అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో నిజంగానే మౌత్ వాటరింగ్ రెసిపీ చూపించబోతున్నాను గైస్. ఒకప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసిన కునాఫా చాక్లెట్, అదే దుబాయ్ చాక్లెట్ను చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. బయట మనము వందలు పెట్టి కొనే బదులు ఇట్లా సింపుల్గా ఇంట్లోనే ఎంతో రుచిగా చేసుకొని తినచ్చు. ఈ చాక్లెట్ని ముఖ్యంగా చిన్నపిల్లలకి మాత్రం చేసి పెట్టండి గైస్, చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఈ కునాఫా చాక్లెట్. దీన్ని ఇట్లానే నువ్వు చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి గైస్. మీకు కూడా ఎవరెవరికి నోట్లో నీళ్ళు ఉన్నాయో కామెంట్లో తెలపండి గైస్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి ముందుగా మనము వైట్ చాక్లెట్ కాంపౌండ్ని డబుల్ బాయిలింగ్ చేస్తున్నాము. డబుల్ బాయిలింగ్ అంటే ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఇంకొక గిన్నెలోకి, స్టీల్ గిన్నె అయినా పర్లేదు, గ్లాస్ బౌల్ అయినా పర్లేదు, దాంట్లోకి ఇట్లా వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేసేసుకొని, అలాగే ఫ్లేవర్లెస్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ మనము మామూలుగా డైలీ యూజ్ చేస్తుంటాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్, దాన్ని వేసుకొని 1 టీ స్పూన్ వేసుకోండి చాలు. ఇలా బాగా దీన్నంతా కదగబెట్టేసుకోవాలి. ఈ చాక్లెట్ మొత్తం కదిగిపోయేంత వరకు ఇలా ఆవిరి మీద ఉడకబెట్టేసుకోవాలి. ఈ వైట్ చాక్లెట్ కాంపౌండ్ అనేది ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది చూడండి గైస్. అలాగే సూపర్ మార్కెట్లోనైనా కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనము ఇలా చాక్లెట్ మౌల్డ్స్ తీసుకోవాలి. కునాఫా చాక్లెట్ చేస్తున్నాం కదా, చాక్లెట్ మౌల్డ్స్ తీసుకొని దీంట్లోకి మనం ఇందాక కదబెట్టుకున్న వైట్ చాక్లెట్ కాంపౌండ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకొని మీకు ఇష్టం వచ్చిన డిజైన్ వేసేసుకోండి. నేను సింపుల్గా వేసేసుకుంటున్నాను. అట్లా లేకపోతే ఒక స్పూన్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి, ఒక్కొక్క చుక్క చుక్కలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా స్ప్రెడ్ కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కొంచెము వేస్తున్నాను డిజైన్ లాగా, అది మీ ఇష్టము. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ మౌల్డ్స్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలాగే దీంట్లోకి స్టఫింగ్ చూద్దాము. కునాఫాను చేస్తున్నాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 50 గ్రాములు అంటే 1/3 కప్పు పిస్తా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. మరి మనకు ఎక్కువ రోస్ట్ కాకూడదు, కొంచెం ఇలా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి నీళ్లు పెట్టేసుకొని ఈ నీళ్ళను బాగా మరగనివ్వాలి. ఈ నీళ్ళు బాగా మరిగేటప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేపుకున్న పిస్తా పప్పుని మొత్తం వేసేసుకోవాలి. ఇలా పిస్తా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మనం చేయడం వల్ల మనకి ఈ పిస్తా పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడేస్తుంది. అందుకని మనము 2-3 నిమిషాలు అలా ఉడకబెడుతున్నాము. ఇలా 2-3 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వెనకమ్మడే చల్లటి నీళ్ళల్లో వేసేసుకోండి, లేదంటే ఐస్ వాటర్లో అయినా వేసేసుకోండి. చల్లటి ఈ క్లైమేట్కి ఎట్లాగో మనకి చల్లగానే ఉంటాయి కదా నీళ్ళు, నేనైతే నార్మల్ వాటర్లోకే వేసేస్తున్నాను, చల్లగా ఉంటాయి కాబట్టి. ఇవన్నీ బాగా చల్లారి పొట్టు ఊడేంతవరకు అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతలోపు మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. దీంట్లోకి అదే ప్యాన్లోకే మనము 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేసేసుకొని మనం వీటిని లో ఫ్లేమ్లో మాడకుండా వేపుకోవాలి, దోరగా కొంచెం వేపుకోవాలి. నువ్వులు అనేటివి ఎక్కువ వేగితేగినా మనకు చేదు వస్తాయి కాబట్టి కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేపేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత నువ్వులను చల్లారనిద్దాము. అంతలోపు ఈ పిస్తా పైన ఉన్న పొట్టును మనము తీసేద్దాము. ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా పిస్తా పొట్టు ఊడేస్తుంది. చూడండి గైస్, మనం అట్లా ఏలుతంటూని వెనకమ్మడి ఊడేస్తుంది. ఇట్లా మొత్తము ఉన్న పప్పులన్నీ దీనిపైన స్కిన్ను తీసేయాలి. ఇలా ఈ పప్పును పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము వైట్ చాక్లెట్ కాంపౌండ్లోనే ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా వేసేసుకోవాలి. నేను 1 కప్పు వేసుకున్నాను. వేసుకొని దీంట్లో కూడా మనము
మనకు కొంచెము ఇది గట్టిగా అనిపిస్తే గిన దీన్ని కూడా డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. మనమంతా కలగబెట్టుకున్న తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే గిన సిల్కీగా లేకపోతే కొంచెము ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మనకప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా దీన్ని కూడా డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇలా మనకు సిల్కీగా రావాలి టెక్స్చర్ అనేది. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి మనము ఈ చాక్లెట్ మౌల్స్ని తీసేసుకొని, మనకు ఇది బాగా స్టిఫ్గా అయిపోయింది చూడండి వైట్ చాక్లెట్. దీంట్లోకి మనము ఈ డార్క్ చాక్లెట్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బండపైన ట్యాప్ చేసుకుంటే గిన సరిపోతుంది. మనకి ఇట్లా స్ప్రెడ్ కావాలి దీనికంతా చాక్లెట్ మోల్డ్కు. ఇప్పుడు దీన్ని కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అంతలోపు మనము సేమియా ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను బటర్ వేసేసుకొని ఇదంతా కరిగిన తర్వాత మనము సేమియా వేసేసుకోవాలి. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇట్లా సేమియాను తెప్పించుకోండి. ఇది చాలా బాగా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా మనము చిన్నగా చేసేసుకోవాలి, తుంచేసుకోవాలి చేత్తో. ఈజీగా మనకు ఇది విరిగిపోతుంది. మనం చేత్తో అయినా తుంచుకోవచ్చు, అలా లేకపోతే స్పూన్తో మనం కలిపేటప్పుడైనా కూడా తురుగుతుంది. అది ఏమి ఇబ్బంది లేదు. ఈ సేమియా కూడా మనము 50 గ్రాములు తీసుకున్నాం కదా, ఈ సేమియాను కూడా 50 గ్రాములు మనం తీసుకోవాలి. 50 గ్రాముల సేమియా తీసుకొని దీన్ని బాగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. మనము ఇట్లా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఈ చాక్లెట్ తినేటప్పుడు చాలా బాగా క్రంచీగా ఉండి చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకి. ఇలా ఈ సేమియా అంతా దోరగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ముందుగా వేపుకున్న నువ్వులు వేసుకొని దీంట్లోకి నేను 1.5 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నాను. షుగర్ తక్కువ తినే వాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఈ 1.5 అయితే సరిపోతుందని, నేను కరెక్ట్గా ఉంటుందని వేస్తున్నాను. ఈ రెండు మనము మెత్తటి పొడిగా ఇలా మిక్సీకి వేసుకోవాలి. దీంట్లోకి మనము ముందుగా పొట్టి తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిస్తాను వేసుకోవాలి. ఈ పిస్తానంతా వేసేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కాచి చల్లారి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్గా ఇట్లా మనకి బటర్ ఎలా ఉంటుందో అలా మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఒకవేళ మీకు మెత్తగా కాలేదనుకో మధ్యలో కొంచెము ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీకి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది గ్రీన్ కలర్లోకి రావడానికి నేను కొంచెము గ్రీన్ ఫుడ్ కలర్ కూడా వేశాను. నేను అచ్చం కునాఫా చాక్లెట్ లాగే చూపిస్తున్నా కాబట్టి అది వేశాను. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేపుకొని పెట్టుకున్నాం కదా, ఆ సేమియాను కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సేమియా ఈ పేస్ట్ మొత్తం బాగా కలిసిపోవాలి. అట్లా మనం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇట్లా మనకు ఈ గట్టిగా ఉండాలి. మరి మనకి లూజుగా ఉంటే గిన మనకి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా మనకి ఇట్లా ఉండాలి మనకు కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ మోల్డ్స్ని తీసేద్దాం. చూడండి గేస్, మనకి ఏమే కానీ చేతికి కూడా అంటుకోలేదు, బాగా గట్టిగా అయిపోయింది. దీనిపైన కునాఫాను అదే గేస్ మనము ప్రిపేర్ చేసుకున్న పిస్తా పేస్ట్ను అదే సేమియా కూడా కలిపి అదంతా వేసుకొని ఈ మోల్డ్స్లలోకి మధ్యలోకి వేసుకోవాలి. సైడులకు లేకుండా మధ్యలోకి మాత్రమే, సైడ్లకు కొంచెం హాఫ్ ఇంచో కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా 2 మోల్డ్స్లకి స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పైన నుంచి మనము ముందుగా ప్రిపేర్ చేసుకొని చాక్లెట్ ఉంది కదా, డార్క్ చాక్లెట్, దీన్ని కూడా వేసేసుకోవాలి. పైన మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి, సరిపోతుంది. మనకి బాగా నీట్గా అంతా వస్తుంది. ఇలా
చేసేసుకున్న తర్వాత వీటిని రెండింటిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి గైస్ మనకి ఎంత బాగా వచ్చిందో. మనకి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మనకి చాలా బాగా వచ్చింది ఇది. ఈ కునాఫా చాక్లెట్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే అందరూ అన్ని వందలు పెట్టి కొంటా ఉంటారు. బయట అంత మనం వందలు పెట్టి కొనే బదులు ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీన్ని తుంచి చూపిస్తాను చూడండి గైస్. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా ఉంటుంది మనకి లోపల. అంతే గైస్, ఇలా మనము ఇంట్లోనే చేసేసుకుంటే మన దుబాయ్ చాక్లెట్, అదే కునాఫా చాక్లెట్ రెడీ గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదురుతుందో కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా బాగా నచ్చితే ముగ్గురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.